ఇంట్లో స్తోత్రపారాయణం చేయొచ్చా? చేస్తే ఫలితం ఏమిటి? స్తోత్రాన్ని చదివినట్టయితే పరమేశ్వరుడు నువ్వు ఇంట్లో చదువుతున్నావు కాబట్టి నీకు ప్రయోజనాన్ని ఇవ్వను, కోరికను తీర్చను అన్నాడు. ఇంట్లో స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేటటువంటిది నిజానికి పురుషుని యొక్క లక్షణం, గమ్యం, లక్ష్యం కూడా. తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలతో మరో సందేహానికి సమాధానాన్ని విందాం. ఇంట్లో స్తోత్రపారాయణం చేయొచ్చా? చేస్తే ఫలితం ఏమిటి? స్తూయతే అనేన ఇది స్తోత్రం. దేని చేత పరమేశ్వరుని పొగుడుతూ ఉంటామో, పరమేశ్వరుని నుంచి ప్రయోజనాలని మనకి కావలసిన విధానంగా పొందుతూ ఉంటామో అలా అవకాశాన్ని ఇచ్చేదాన్ని స్తోత్రము అంటారు. స్తుతి అంటే స్తోత్రం. మరి పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాన్ని భగవంతుడికి సంబంధించిన ఆలయంలో చేస్తే కదా ఫలితం ఉంటుంది అని లోకంలో అందరూ అంటుంటారు. కాబట్టి భగవంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ స్తోత్రాన్ని చదివినట్టయితే వచ్చే ఫలితం ఇంట్లో కూర్చుని చదివితే వస్తుందా అని మామూలుగా లోకంలో అంటే అదే ఒక అనుమానంగా మనం ఇప్పుడు భావిస్తున్నాం. గమనించుకు చూడాలి. ఇంట్లో ఉండేటటువంటి దైవ మందిరాన్ని గృహాయతనము అంటారు. ఆయతనం అంటే 5 దేవతలు ఉండేటటువంటి ఒక పుణ్య ప్రదేశాన్ని ఆయతనము అంటారు. దేవ ఆయతనం అంటే దేవ ఆలయంలో 5 దేవతల యొక్క సమూహం ఉండేటటువంటి ప్రదేశం దేవాయతనం. అలాగే ఇంట్లో ప్రత్యేకమైనటువంటి దేవతలందరూ ఉండే ఒక చిన్న ప్రదేశాన్ని గృహాయతనము అంటారు. అది దేవాయతనం, ఇది గృహాయతనం. ప్రతినిత్యం దైవం దగ్గరికి వెళ్ళి దర్శనాన్ని చేసుకోవడం అనేది కూడా అసాధ్యమైనటువంటి ఈ కాలంలో ఏదో వారానికి 1 మారో 2 మార్లో అలా దైవాన్ని దర్శించుకోగలిగిన సమయాన్ని కలిగినటువంటి ఈ కాలంలో మనం కేవలం దైవ మందిరానికి వెళ్ళి మాత్రమే స్తోత్రాన్ని చదవాలని, అలా చదివితేనే పుణ్యం, మోక్షం, ఇంకేదో వస్తుందని, కోరికలు తీరుతాయని అనుకోవడం సరి కాదు. ఇంట్లో ఏ దైవ మందిరం అయితే మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఉన్నది ఉందో అక్కడ కూర్చుని స్తోత్రాన్ని చదివినట్టయితే పరమేశ్వరుడు నువ్వు ఇంట్లో చదువుతున్నావు కాబట్టి నీకు ప్రయోజనాన్ని ఇవ్వను, కోరికను తీర్చను అన్నాడు. కావలసినటువంటిది భక్తి, శ్రద్ధ అనేవి మాత్రమే. యథార్థమైనటువంటి భక్తితో పరమేశ్వరుని కానీ ప్రేమించుతూ సేవించినట్లయితే హృదయంలో ఉండేటటువంటి ఆ భక్తిభావం యొక్క చిక్కతనాన్ని గమనించి పరమేశ్వరుడు నిశ్చయంగా వచ్చి తీరుతాడు. గజేంద్ర మోక్షపు కథని ఆలోచించి చూడండి. ఏనుగు ఎక్కడ ఉంది? పెద్దదైనటువంటి కాసారం ఓ చెరువులో ఉంది. ఆ చెరువులో నిలబడి ఆ ముందు 2 కాళ్ళని గట్టిగా నక్రము మొసలి పట్టుకుంటే అక్కడి నుంచి ప్రార్థించింది ఏనుగు. అది దైవమందిరమా? దైవాలయానికి వెళ్ళి స్వయంగా అక్కడ స్తోత్రం చదివిందా? అక్కడి నుంచి పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన ఎంత హుటాహుటిని పరిగెత్తుకొచ్చాడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు. మొత్తం విష్ణువుకి సంబంధించిన పరివారం అంతా వచ్చేసిందే. మరి దైవ ఆలయంలో చేసినటువంటి స్తోత్రం అది గమనించి చూడండి. హృదయపూర్వకమైనటువంటి భక్తితో కానీ పరమేశ్వరుడికి ఆరాధన చేస్తే ఎంత దూరంలో ఉన్నవాడైనా సరే అశ్రమంగా శ్రమ లేదు అని అనుకుంటూ పరిగెత్తుకొచ్చి రక్షిస్తాడు. ఓ ద్రౌపదీదేవి నిండు సభాభవనంలో అలా చీరల్ని దుశ్శాసనుడు వలిచేస్తున్నటువంటి వేళ స్త్రీలకి 1 రోజుల్లో 3 రోజుల పాటు ఏ అశుచి ఉంటుందో ఆ అశుచి వచ్చినటువంటి మొదటి రోజున ఉన్న దారుణమైన స్థితిలో ద్రౌపది ఉండి అలా ప్రార్థించింది మహానుభావుడైనటువంటి కృష్ణుణ్ణి. ఏమని? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవ్వరూ నాకు దిక్కులేరు
అని ప్రార్థించిన సందర్భంలో నువ్వే దిక్కుగా నిలుస్తానని చెప్పేవే, మరి అదే నిజమైతే ఇప్పుడు నన్ను వచ్చి రక్షించాలి కదయ్యా, ఈ దారుణమైన స్థితిలో ఉన్నాను, నీ ఇష్టం ఆ మీదటని ఆ మాటని అలా ఒకసారి ఆయనకి గుర్తు చేస్తూ ప్రార్థిస్తే వస్త్రాలను ఇచ్చాడు. ఆ ద్రౌపది వస్త్ర దానం చేయబడి మాన సంరక్షణం ద్రౌపదికి కలిగినటువంటి స్థలం దైవమందిరమా? ఆ చదివినటువంటి హృదయం లోపల చదవబడ్డటువంటి స్తోత్రం దైవమందిరంలో ఆవిడ చదివిందా? నిండు సభాభవనంలో చేయలా? కాబట్టి గమనించాల్సింది, హృదయపూర్వకమైనటువంటి భక్తితో కానీ నువ్వు ప్రార్థించినట్టయితే వాహనంలో ప్రయాణించేటప్పుడు కానీ, లేక ఏ చెట్టు కింద కూర్చున్నా కానీ, లేక ఎక్కడైనా సరే కానీ నిశ్చయంగా పరమేశ్వరుడి చెవులకి నీ ప్రార్థన తాకుతుంది అని. అదే నువ్వు ఇంట్లో కానీ ఉన్నట్టయితే, చక్కగా స్నానాన్ని చేసినట్టయితే 10 మంది ఈ విధమైన ఆధ్యాత్మికపు ఆలోచన కలిగిన వాళ్ళ మధ్యలో కూర్చుని కానీ ప్రార్థించినట్టయితే ఆ ఇల్లు దైవమందిరంతో ఎందుకు సమానం కాదు? ఆలోచించి చూడండి. దేవాలయానికి వెళ్ళి మాత్రమే స్తోత్రాన్ని చేద్దాం అని అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ అబో ఈవిడ మెడలో చాలా బంగారం ఉంది అని ఈ విధమైనటువంటి దృష్టిలతో కానీ నువ్వు ప్రార్థిస్తే నోటి నుంచి శ్లోకం ప్రార్థన స్తోత్ర రూపంగా వచ్చింది తప్ప హృదయంలో చిక్కదనం చక్కదనం లేదు. కాబట్టి పరమేశ్వరుడు ఇష్టపడడు. అందుకని స్తోత్రాలని ఇంట్లో కూర్చుని చేసుకున్నట్టయితే అది నేరం కాదు, ఘోరం కాదు, దారుణం కాదు, ప్రయోజనం లేకుండా ఉండేది అని అనడం ఏమాత్రమూ కూడా సరికాదు. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, స్త్రీలైనటువంటి వాళ్ళు వంట చేస్తూ ఉండే సందర్భంలో శ్లోకాలని స్తోత్రాలని చదువుతూ ఉంటారు. ఇటు దృష్టి లేకుండా ఆ వంట మీద దృష్టి ఉంచుకుంటూ వంటకి కాస్త ఇటు కాస్త దృష్టి పెడితే ఏం ఫలితం వస్తుంది అని కొందరు వేళాకోళం ఆడుతూ ఉంటారు. ఓ యథార్థాన్ని గమనించాలి. తన భర్త అయినటువంటి వాడికి పిల్లలకి సకాలంలో భోజనాన్ని పెట్టి వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి పంపిస్తే చాలు, స్త్రీకి మోక్షం అక్కడ లిఖించబడింది. అది కాక అదనంగా స్త్రీ ఏం చేస్తుంది అంటే, వీళ్ళకి క్షేమం కలగాలని, వీళ్ళకి ఆరోగ్యం బాగుండాలని, వీళ్ళ మనః బుద్ధులు సక్రమంగా ఉండాలనే అభిప్రాయంతో వీళ్ళ కోసం తాను అదనపు భారాన్ని భుజం మీద వేసుకుని ఈ పనిని చేస్తుంది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇంట్లో స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేటటువంటిది నిజానికి పురుషుని యొక్క లక్షణం, గమ్యం, లక్ష్యం కూడా. అతను కానీ స్తోత్రాన్ని పారాయణం చేస్తే తనకి వంట చేసి తన పాలన పోషణ చూస్తున్నటువంటి భార్యకి అందులో సగభాగం వెళ్ళిపోతుంది. ఆ సగభాగాన్ని పంచడానికి కారణం ఆవిడంత సేవ చేస్తుందని అభిప్రాయంతో, అలా సేవని చేస్తూ కూడా ఆవిడ ప్రత్యేకంగా మళ్ళీ మన క్షేమాన్ని కోరుతోంది అంటే ఎంత ఉత్తమురాలు ఆవిడ, ఆలోచించి చూడండి. కాబట్టి ఇంట్లోనే స్తోత్రం చేస్తే ప్రయోజనం ఉండదు, దేవాలయంలో చేస్తూనే ఉంటుంది. ఇంట్లో చేసే ప్రయోజనం లేదు కాబట్టి ఎగ్గొట్టేద్దామనంటే అది నేరం, ఏమాత్రమూ సరికాదు. ఇంట్లో మందిరంలో కూర్చునే స్త్రీ పూజ చేయాల్సిన అవసరం లేదు. ఏ గదిలో తిరుగుతున్నప్పటికీ కూడా పరమేశ్వరుని మీద బుద్ధి పెట్టి కానీ పూజ చేసినట్టయితే మానసికంగా నిశ్చయంగా చేరుతుంది. పురుషుడైనటువంటి వాడు మాత్రం నిశ్చయంగా దైవ మందిరం దగ్గర కూర్చునే పూజని చేసి సగభాగం తాను తన భార్యకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కలిగించాలి అనేది దీనికి సమాధానం. దైవ మందిరానికి వెళ్ళి మాత్రమే స్తోత్రాన్ని చేస్తే ఫలితం వస్తుందనే మాట సరికాదు. స్వస్తి.